ఈ రోజు మష్రూమ్ పలావ్ చేస్తున్నాను. ఫస్ట్ కుక్కర్‌లోని కొంచెం ఆయిల్, లవంగ, చెక్క, పువ్వు, ఆనియన్, టొమాటో, పుదీనా, కొబ్బరి అన్నీ వేసుకొని ఫ్రై చేసి మిక్సీ జార్‌లో తీసుకొని నువ్వులు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని మష్రూమ్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం ఫ్రై చేసి ఫ్రై అయ్యాక కొంచెం చిల్లీ పౌడర్, కర్డ్ వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రైస్ 10 మినిట్స్ సోక్ చేసి పెట్టుకొని ఆ రైస్ ఇంకా ఇందాక మిక్సీ చేసుకున్న పేస్ట్ 2 కూడా వేసి కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి 2. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇంకొంచెం టేస్ట్ ఉంటుందన్నమాట. సరిపడా వాటర్, సాల్ట్, ధనియాల పొడి అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత అప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి ఒక 2-3 విజిల్స్ పెట్టుకుంటే మష్రూమ్ పలావ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ట్రైప్లై కుక్వేర్ యూస్ చేశాను ప్రెస్టేజ్ నుంచి. సో అడుగు మాడకుండా బాగా వచ్చిందనమాట. అండ్ ఇక్కడ రైతా కూడా కావాలి కాబట్టి కొంచెం కుకుంబర్, క్యారెట్ తురుము, కర్డ్, సాల్ట్ వేసేసి సింపుల్గా రైతా చేసేసాను. అంతే, మష్రూమ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ జాను అయితే రిషి స్కూల్ డ్రెస్ వేసుకొని స్కూల్కి వెళ్ళిపోతా అని అల్లరి చేసింది అనమాట. చాలా అల్లరి చేసింది. తర్వాత తను ఊరుకోబెట్టి మా మమ్మీకి వీడియో కాల్ చేస్తే అలా కూర్చొని మాట్లాడుతుంది. సో ఎవ్రీ డే ఇంకా స్కూల్కి వెళ్ళినప్పుడు అల్లరి చేస్తుంది వెళ్ళాలి అనేసి. అండ్ నేను రీసెంట్గా చేసిన హెయిర్ బ్రూచెస్ ఇవి ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ పెట్టేయండి. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను చెక్ చేస్తాను.